హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరి టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ని రోజు ఆన్ చేసి అందులో ఉన్నటువంటి సెట్టింగ్స్ని రోజు మారుస్తూ ఉంటాము. అలాగే కొత్తగా మొబైల్ వాడేవారు మాత్రం తెలుసో తెలియక సెట్టింగ్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్ అంటూ ఆన్ చేసి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అయితే ఆ సెట్టింగ్ ఏంటంటే టాక్ బ్యాక్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోవడానికి చాలా సింపుల్ ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఏంటన్నది వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. తెలిసిన వారు అయితే వీడియోని స్కిప్ చేయవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అసలు మనం సెట్టింగ్లో వెళ్ళిపోయి ఆ టాక్ బ్యాక్ అన్నది ఏ విధంగా ఆన్ చేసుకొని ఉంటామో ఒకసారి నేను మీకు చూపిస్తాను. దానికోసం ఫస్ట్ సెట్టింగ్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్లోకి వెళ్ళిపోయాక దాన్ని కిందన స్క్రోల్ డౌన్ ఇలా చేయండి. ఎడిషనల్ సెట్టింగ్ అని ఉంటుంది కదా, ఎడిషనల్ సెట్టింగ్, దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందన యాక్సెసిబిలిటీ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ వన్ టాక్ బ్యాక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకున్నాక చూసుకోవచ్చు ఇలా వస్తుంది. ఫస్ట్ యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్తో పక్కన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకొని ఉంటారు మీరు. ఆన్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓన్లీ డబుల్ టాప్ చేసినప్పుడు మాత్రమే మీరు మీ మొబైల్ని యాక్సెస్ చేయగలరు. ఇలా ఈ సెట్టింగ్ని ఆన్ చేసి చాలా ఇబ్బంది అయితే పడుతుంటాము. దాని వెనుక వాయిస్ ఓవర్ కూడా వస్తుంటుంది, చాలా ఇరిటేట్ చేస్తుంది మనల్ని. ఒకసారి మీకు ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తూ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. మీ మొబైల్ యొక్క సౌండ్ బటన్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ బటన్స్ని అప్ అండ్ డౌన్ బటన్ను ఒక 5 సెకండ్స్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే కనుక ఆగిపోతుంది. చాలా సింపుల్ ట్రిక్ ఇది తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ విధమైన సెట్టింగ్స్ని కనుక మీరు ఫేస్ చేసి ఉన్నట్లయితే తప్పనిసరి కామెంట్ సెక్షన్లో కామెంట్ అన్నది పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమాత్రం ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉన్న ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.